స్వామి. ఒకటైనటువంటి సూర్యనందిలో మనం ఉన్నాము. అదేవిధంగా సూర్యనంది చరిత్ర గురించి చెప్పండి స్వామి. సూర్యనందిలో ఏ పూజలు జరుగుతాయి, ఎన్ని రోజులకు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలకు మీరు ఏ ఏర్పాట్లు చేస్తున్నారు? నమస్కారం అండి. నా పేరు కృష్ణ శర్మ. ఇక్కడ సూర్యనంది దేవస్థానానికి అర్చకుని. ఇక్కడ సూర్యనంది దేవస్థానం పేరేమిటంటే, ఈ సూర్యనంది క్షేత్రంలో స్వామివారికి 3వ నేత్రం ఉన్నది. ఇక్కడ సూర్యకిరణాలు పడతాయండి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు డైలీ ఉదయం 6 గంటలకు పడతాయి. ఇక్కడ క్రీస్తుపురం 16వ శ్రీకృష్ణదేవరాయల టైంలో నందనరాజు ప్రతిష్ఠించాడు. అందుకనే సూర్యనందీశ్వర దేవస్థానం పేరు వచ్చింది. నవనందుల్లో 9వ నంది అండి. క్రీస్తుపురం 16వ శ్రీకృష్ణదేవరాయల టైంలో నందనరాజు ప్రతిష్ఠించారండి. ఇక్కడ అప్పట్లో బ్రహ్మంగారు కూడా వచ్చారండి. ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఇక్కడ ఈ యొక్క సూర్యనంది క్షేత్రం 12 ఆమడ పట్టణం అని చెప్పాడండి. తర్వాత ఇక్కడ విశేషంగా ఈ యొక్క కార్తీక మాసంలో అయితే కానీ కళ్యాణం జరుగుతుంది. కార్తీక మాస పౌర్ణమి నాడు విశేషంగా ఇక నందిపల్లె నుంచి మహేష్ రెడ్డి గారు, ఈశ్వరెడ్డి గారు నిత్యం అన్నదానం చేస్తారు 4 సోమవారాలు, అమావాస్య, పౌర్ణమి నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ శివరాత్రికి 12 గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి. భక్తులు సందోహంగా బాగా ఎక్కువగా వస్తారు ఇక్కడ కళ్యాణాన్ని చూడడానికి. తర్వాత వచ్చేసి ఇక్కడ తెల్లవారుజామున 2:30కి ఇక్కడ కళ్యాణం, గంగా పార్వతుల కళ్యాణం జరుగుతుంది విశేషంగా. తర్వాత వచ్చేసి మరుసటి రోజు స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నందిపల్లిలో పార్వేట గ్రామోత్సవం జరుగుతున్నది. అదేవిధంగా మన అంబడి చైర్మన్ గారు ఉన్నాడు. చైర్మన్ గారు, మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇక్కడ భక్తులకు ఏమి ఇబ్బంది లేకుండా అన్నాలు కానీ టిఫిన్ కానీ పొద్దున పెట్టినాము. కబడ్డీ పోటీలు పెట్టినాము. ఎవరికే కానీ వసతి బ్రహ్మాండంగా ఏర్పరిచినాము. అన్నీ పెట్టినాము. అన్ని ఏర్పాట్లు పెట్టినాము. నీళ్ళు కానింటి ఏమి ఇబ్బందే లేకుండా ఏర్పరిచినాము. అదేవిధంగా సూర్యనంది క్షేత్రంలో ఇలా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన చైర్మన్ గారు చెప్తున్నారు. అదేవిధంగా అయ్య కానీ చెప్తున్నారు, అర్చకులు కానీ చెప్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సూర్యనంది క్షేత్రంలో వెలిసిందని తెలియజేసుకుంటున్నారు అయ్యగారు. అందులో భక్తులందరూ ఎక్కువగా పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.